ముఖ్య గమనిక, మీ అందరు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే కరోనా మహమ్మారి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ కేసులు వెలుగులోకి వస్తున్నాయి, అంటే కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది డాక్టర్లు కానీ, చాలామంది న్యూస్ రిపోర్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. నిజంగానే కరోనా ఉన్నా లేకపోయినా కూడా, అది ఫేక్ అయినా రియల్ అయినా కూడా మన జాగ్రత్తలు మనం ఉండడం మనకే మంచిది. మాస్కులు ధరించండి, శానిటైజర్ యూజ్ చేయండి. వీలైనంత వరకు ఈ కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్తలు వహించండి. హాయ్, హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు thumbnail లో చూసినట్టే 100కి 200% ఈ వీడియోతో న్యాయం చేయబోతున్నాను. మన తేజ సర్జా గారు అందరికీ తెలిసిన హీరో. ఆయన ఒకప్పుడు ఇంద్రాలో తొడగొట్టి మెరుపులు రప్పించే టైటిల్ కార్డుకి ఇంపాక్ట్ ఇచ్చిన పర్సను. హనుమాన్ మూవీతోటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మిరాయ్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. నిన్న ఈవినింగ్ మిరాయ్ టీజర్ అనేది రిలీజ్ అయింది. టీజర్లోనే ఇంత అద్భుతం క్రియేట్ చేశాడు, సినిమాలో ఎలాంటి అద్భుతం క్రియేట్ చేయబోతున్నాడు అనేసి చాలామంది బయట డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఎండింగ్లో ఒక పాయింట్ డిస్కస్ చేస్తాను. ఆ పాయింట్ క్లైమాక్స్లో మనకి మూవీ రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. నేను డిస్కస్ చేయబోయే ఆ పాయింట్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మూవీ గురించి, అందులో ఉన్న క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ప్రొడక్షన్ ఆఫీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇలా పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. వీలైనంత త్వరగా వీడియో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ వన్, సినిమా విజువల్స్ గురించి మాట్లాడుకుందాం. విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలుకి వేరే లెవెల్. ఎవరైనా టీజర్ చూడకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియో ఇక్కడికే ఆపేసి మీరు టీజర్కి వెళ్ళి చూసేసి రండి. మీకు 100కి 200% టీజర్ నచ్చుతుంది. అంత అద్భుతమైన టీజర్ ఇది. అంటే మార్షల్ ఆర్ట్స్, కుంఫు, కరాటే ఇలాంటి విద్యలు ఉంటాయి కదా, ఇలాంటి విద్యలకి సంబంధించిన సినిమానే మిరాయ్. ఇందులో ఫ్యాంటసీ ఎలివేషన్స్ అండ్ ఒక టైప్ ఆఫ్ జోనర్, అంటే మార్షల్ ఆర్ట్స్, కుంఫు, కరాటే ఇలాంటి దాంట్లోనే ఇలాంటివి మనం చాలా చూసుకుంటూ వచ్చాం. టోనీ లీ కానీ, మన బ్రూస్ లీ గారు కానీ, ఇలా చాలామంది చేశారు కరాటే, కుంఫు, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ. బట్ ఈ సినిమాలో ఒక మైథలాజికల్, అంటే లైక్ ఒక దేవుడి కాన్సెప్ట్ ఇందులో ఇంక్లూడ్ చేస్తూ ఈ పాయింట్ పెట్టారు. ఈ పాయింట్ చుట్టూని కథ తిరుగుతుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. టీజర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. తేజ సర్జా గారు అయితే ఇమిడిపోయారు క్యారెక్టర్లో, అంటే ఇంక్లూడ్ అయిపోయారు, ఎరగదీస్తున్నారు. అసలు ఆయన హనుమాన్ మూవీతోటి మంచి జోస్ అందుకున్నారు. ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ హిట్ ఇచ్చినప్పటికీ 70mm స్క్రీన్ మీద మనం చూసింది ఎవరిని? తేజ సర్జా గారిని. మనకి ప్రశాంత్ వర్మ గారి కంటే కూడా మనకి తేజ సర్జా గారు ఎక్కువగా బ్రెయిన్లో ఉంటారు. ఆయనే మనం ఊహించుకుంటాం, ఆయన గురించి మాట్లాడుకుంటాం హనుమాన్ మూవీ గురించి మాట్లాడుకుంటే. సో అలాంటి హిట్ ఇచ్చిన తేజ సర్జా గారు ఇప్పుడు మనకి మిరాయ్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సెప్టెంబర్లో మూవీ అయితే రిలీజ్ ఉంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. బట్ అలాంటి తేజ సర్జా గారు మిరాయిలో మాత్రం ఇమిడిపోయారని చెప్పుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మన మంచు మనోజ్ గారు. అసలుకి బేసికలీ ఆయన ఇలాంటి రోల్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండరు. ఇలాంటి అద్భుతమైన ఒక రోల్ చేస్తారని, అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, లైక్ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే విలన్ క్యారెక్టర్ చేస్తున్నారండి. మనకి భైరవ మూవీ వస్తుంది, మేబీ జూన్లో రిలీజ్ అవుతుంది. ఆ మూవీలో కూడా మన మంచు మనోజ్ గారే విలన్ రోల్ చేస్తున్నారు. ఆ మూవీ రీమేక్ మూవీ కాబట్టి చాలా మందికి తెలుసు. బట్ ఈ సినిమాలో కూడా విలన్ రోల్ చేస్తున్నారు అనేసి టీజర్లో క్లారిటీగా అర్థమవుతుంది. కానీ మంచు మనోజ్ గారు చూస్తే ఆ పర్సనాలిటీ, ఆ హైట్, అండ్ తేజ సర్జా గారు చూస్తే చిన్న పిల్లల్లా కనిపిస్తున్నాడు. కానీ లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. కానీ ఆ కటౌట్ని ఈ కటౌట్ అందుకోగలదా, మ్యాచ్ అవ్వగలదా, అది తెలుసుకోవాలంటే సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంది, తప్పదు. మరి గ్రాఫిక్ విషయానికి వస్తే ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి అంటే తెలుగు మూవీలో ఉన్న గ్రాఫిక్ ఇక్కడ వీళ్ళు ఖర్చు తగ్గించి పెట్టారు, ఇలా చూస్తే ప్రొడక్షన్ అర్థమైపోతుంది అనేలా లేదు. అంత అద్భుతమైన విజువల్స్, అంత అద్భుతమైన గ్రాఫిక్ ఉంది సినిమాలో. రాసి పెట్టుకోండి, థియేటర్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది సినిమా. ఒక కొత్త విజన్ చూసి వస్తాం థియేటర్ నుంచి బయటికి ఈ సినిమా చూసిన తర్వాత. అది మిరాయ్ అంటే. పాయింట్ 2, ఈ పాయింట్ 2లో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గారి గురించి. ఈ డైరెక్టర్ గారు ఎవరో తెలుసా? మీకు చాలా ఓపెన్గా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను, తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళు ఉంటే ఈ పాయింట్ స్కిప్ చేసేయండి. డైరెక్టర్ గారు కార్తీక్ ఘట్టమనేని గారు. ఈయన చాలా సినిమాలకి డిఓపిగా చేశారు. ఈయన బిఫోర్ ఏదైనా సినిమా తీశారంటే తీశారు, ఆ సినిమా హిట్ అయిందా అంటే హిట్ అవ్వలే, అటర్ ఫ్లాప్ అయిపోయింది. అదే మన ఈగల్ సినిమా. బేసికలీ ఈగల్ సినిమా టీజర్ ట్రైలర్లు కూడా
చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. లైక్ రవితేజ గారిని అలా ఫుల్ బ్లేడ్లో ఉంచేసి, మిసాలు ఇంత పెద్దగా ఉంచేసి, లుంగి కట్టేసుకొని, గన్స్ పట్టుకొని పోస్టర్లో నిలబడితే ఆ లుక్స్ ఉంటాయి భయ్యా. దాని ఇంపాక్ట్ టీజరు అండ్ ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ సినిమా చూసిన తర్వాత తుస్సును గాలి కలిసిపోయింది. అంటే ఒక కథ సరిగా ఉండదు, ఏదో విజువల్స్గా కార్తీక్ ఘట్టమనేని గారు ఆయన ఒక డిఓపి కాబట్టి అంత అద్భుతాన్ని క్రియేట్ చేశాడు సినిమాలో. అంటే విజువల్గా చూడడానికి మాత్రం వండర్. ఆ 70mm స్క్రీన్ మీద చూస్తుంటే గూస్ బంప్ సీన్స్ ఉంటాయి. బట్ సినిమా ఏమైంది, అంతే, కథ లేకపోతే ఏదైనా అంతే. మరి కార్తీక్ ఘట్టమనేని గారు మిరాయి మూవీతో కంబ్యాక్ ఇస్తారా? ఆయన ఎంచుకున్న కథకి, ఆయన ఇప్పుడు చూపించిన టీజర్కి అండ్ రాబోయే ట్రైలర్కి, వచ్చే సినిమాకి న్యాయం చేస్తారా లేదా అనేసి ఓవరాల్గా మనం సెప్టెంబర్లోనే సినిమా చూసి డిసైడ్ అవ్వాలి. మ్యూజిక్ కూడా ఉందండి, వేరే లెవెల్. అంటే ఎక్కడ కూడా నాకు తెలుగు టీజర్ చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. ఒక హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తోటి, అలాంటి ఒక మ్యూజిక్ తోటి, అంటే హాలీవుడ్ లాంటి ఒక మ్యూజిక్ తోటి, అండ్ మంచు మనోజ్ గారు ఇచ్చిన యాక్టింగ్ తోటి, అలాగే తేజ సర్జా గారు ఇచ్చిన యాక్టింగ్ తోటి నాకు హాలీవుడ్ పిక్చర్సే కనపడ్డాయి దీంట్లో చూస్తున్నంతసేపు. అంత అద్భుతంగా ఉంది టీజర్ అయితే. పాయింట్ నెంబర్ 3, ప్రొడక్షన్ హౌస్. ఈ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేశారు, అంటే మేము 100 సినిమాలు రీచ్ అవ్వాలి. 100 సినిమాలు రీచ్ అవ్వడానికి మాకు డిఫరెంట్ జోనర్స్, మంచి కంటెంట్స్, పెద్ద హీరోలతోటి మేము సినిమాలు చేయాలి. 100 సినిమాలు మేము టార్గెట్గా పెట్టుకున్నాం, కంప్లీట్ చేయాలి అనేసి వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 5 years గ్యాప్ పెట్టేసుకున్నారు. ఈ 5 yearsలో చాలా సినిమాలు తీశారు. మరి అంత రీచ్ అవుతారా లేదనేసి చూడాలి. ఈ ప్రొడక్షన్ హౌస్ నడిపించే సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన టీజీ విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత. ఆయన చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అంటే ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి. ధమాకా సినిమా ఆయన చేసింది ఉంది. పీపుల్ మీడియాలో మొన్న వచ్చిన గోపిచంద్ గారిది విశ్వం కూడా ఆయన ప్రొడక్షన్లోనే తీశారు. కానీ ఇక మీదట పెద్ద హైప్ ఉండే సినిమాలకి బడ్జెట్ పెడుతున్నారు వాళ్ళు. మీకు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను ఆ ప్రొడక్షన్ హౌస్ గురించి. రాజాసాబ్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, పాన్ వరల్డ్ స్టార్ యాక్ట్ చేస్తున్న సినిమా రాజాసాబ్ మన మారుతి గారి డైరెక్షన్లో వస్తుంది. దానికి కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బడ్జెట్ పెడుతున్నారు. అంటే ఎంత ఎదిగిపోయిందో చూడండి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. నిజంగా టీజీ విశ్వప్రసాద్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎన్ని డౌన్స్ వచ్చినా కూడా అప్ చేసుకుంటూ సినిమాలు చేయడం అనేది అసలు నాట్ ఏ జోక్ అది. ఎందుకంటే కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు ఒక సినిమాకి. కానీ టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరపు నుంచి చాలా మంచి మూవీస్ తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేసి టీజీ విశ్వప్రసాద్ గారు ఆల్రెడీ చూసుకొని ఉంటారు. ఎందుకంటే ఆయన బేసికలీ కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను ఆయనవి. ఆయన మాట్లాడే విధానం, ఆయన చెప్పే విధానం బాగుంటేనే చేస్తాను, బాగలేకపోతే చేయను. అది బాగలేని కథ, నా 100 సినిమాలు టార్గెట్ అయిపోవాలి కదా అనేసి చేయడానికి ముందుకు రాను, సినిమా బాగుంటేనే చేస్తాను అనేసి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా సినిమాలు పోయాయి కూడా. అంటే వాళ్ళ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వచ్చిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి, డిజాస్టర్ కంటే డిజాస్టర్. బట్ ఆయన కార్తీక్ ఘట్టమనేని గారి పైన పెట్టుకున్న నమ్మకం ఈ సినిమా నిలబెట్టాలి. ఎందుకంటే ఆ టీజర్ అలా ఉంది. మరి తేజ సర్జా గారికి కూడా కంబ్యాక్ ఇచ్చే సినిమాగా ఉండాలి. అలాగే మంచు మనోజ్ గారికి కూడా కంబ్యాక్ ఇచ్చే సినిమాలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరపు నుంచి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ద సేమ్ టైం రాజాసాబ్ కూడా పాన్ వరల్డ్ సినిమాగా బాహుబలి ఎలా ఉందో దానంత రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 4th one, మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను. ఏంటది? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఎండింగ్లో ఒక పాయింట్ డిస్కస్ చేస్తాను. ఆ పాయింట్ క్లైమాక్స్లో మనకి మూవీ రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. నేను డిస్కస్ చేయబోయే ఆ పాయింట్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎండింగ్లో మాట్లాడుకుందాం. డిస్కస్ చేసుకుందాం అని చెప్పాను కదా, ఆ పాయింట్ గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. మేబీ ఇది స్టోరీలో ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఈ స్టోరీ రివీల్ అవుతుందా అంటే నాకు అసలు సంబంధమే లేదు. నేను ఊరికే జస్ట్ డిస్కస్ చేస్తున్నాను అంతే. మీరు కామెంట్లు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ పాయింట్ ఏంటంటే, నాకు ఆ టీజర్ చూసేటప్పుడు సినిమా కనిపించింది. ఎలా అంటే, సో మిరాయ్ ఎవరైతే తేజ సర్జా గారు ఉన్నారో ఆయన బ్లైండ్ క్యారెక్టర్ చేసేలా ఉన్నారు ఇందులో. మీరు టీజర్ అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ ఆయన చూపు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు, సైడ్కి చూస్తున్నట్టు. అంటే ఏదో ఒక గుడ్డి వ్యక్తి చూస్తాడు, మన రాజాది గ్రేట్లో రవితేజ గారు చూస్తారు కదా, అలా చూస్తున్న చూపులే కనపడ్డాయి. ద సేమ్ టైం ఆయనకి ఒక కర్ర దొరుకుతుంది. ఆ కర్ర చిన్న కర్ర కాదు, అది పవర్ఫుల్, దానికి ఎనర్జీ ఉంటుంది, దానికి ఒక పవర్స్ ఉంటాయి. అలాంటి ఒక కర్ర దొరికిన తర్వాత ఆయన బ్లైండ్ కళ్ళు కూడా క్లారిటీగా కనపడే లాంటి స్టోరీ అయి ఉండొచ్చు. అంటే కళ్ళు కనపడినప్పుడు మాత్రమే ఆయన యుద్ధానికి దిగిపోతాడు. అంటే కర్ర, ఇప్పుడు థార్ మూవీ ఉంది, ఆ థార్ మూవీలో తను ఇలా చేయబెట్టగానే చేతికి వచ్చేస్తుంది గొడ్డలి.
అలాగే ఇందులో కూడా ఇతనికి ఒక ఎనర్జెటిక్ పవర్స్ ఉండేసి ఆ కర్ర దొరికిన తర్వాత అది రఫ్ ఆడించేయడం, లైక్ కల్కిలో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది చూడండి, ఆ చేతిలో కర్ర పడగానే లేచి ఆ కర్రతోటే ధూమ్ ధామ్ చేసేస్తాడు ప్రభాస్ గారు. అలాగే ఇందులో కూడా తేజ సర్జా గారు బ్లైండ్ క్యారెక్టర్ చేసి ఆ కర్ర దొరికినప్పుడు మాత్రమే పవర్స్ వచ్చేసి అలాంటి వ్యక్తి ఇంత పవర్స్ ఉన్న మంచు మనోజ్ గారిని ఎలా ఆపుతాడు, అక్కడ జరిగే పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా సినిమాలో ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఈ టాపిక్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్లలో మీకు ఏ పాయింట్ జెన్యూన్గా అనిపించింది, కరెక్ట్ అనిపించిందా లేదా, ఒకవేళ మీరా టీజర్ చూస్తుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అది కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.